బెంగళూరుకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి చుట్టపు చూపుగా వారానికి 2 రోజులు వస్తూ ఉన్నాడు. వచ్చిన ప్రతిసారి నెలకు 2 ప్రెస్ మీట్లతో కాలక్షేపం చేస్తూ అబద్ధాలు అసత్యాలు వండి వారుస్తూ ఉన్నాడు. 1924లో ఏ సలహాదారులైతే 175 వస్తాయి, 175 సీట్లు వస్తాయి, నేనే గెలుస్తున్నాననే భ్రమలో ఉండి 11 సీట్లకు పరిమితమై శాసనసభకి వెళ్ళి ప్రశ్నించే ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి లోక్ భవన్ ముందన్న వాస్తవాలు మాట్లాడతాడేమో అనుకున్నా. పరదాలు కట్టుకొని 5 ఏళ్ల పరిపాలనలో వేలాది మంది పోలీసులు ఇంటి చుట్టూ కాపలా పెట్టుకొని శాసనసభకు కూడా ధైర్యం లేక అమరావతి మహిళల టెంట్ల ముందు పరదాలు కట్టుకొని శాసనసభకి వెళ్ళావు, పోలీసులను పెట్టి సెక్రటేరియట్కి వెళ్ళావు. ఇవాళ తగుదునమ్మా అంట. నిన్న నువ్వు చేసిన విన్యాసాలు విజయవాడ నగర ప్రజల్ని, ట్రాఫిక్ని ఎంత ఇబ్బంది పెట్టాయి. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా విశిక్షణ లేకుండా తెనాలి వెళ్ళినా ఆ బ్యాచే, సత్తినపల్లి వెళ్ళినా అదే బ్యాచ్, చిత్తూరు బంగారుపాలెం వెళ్ళినా అదే బ్యాచ్. ఏంది తాపత్రయం, ఏంది ఆరాటం? నువ్వు ఆరాటపడితే జిందాబాదులు కొట్టించుకుంటే పదవులు వస్తాయా జగన్ రెడ్డి? నీ అబద్ధాలు, నీ విష ప్రచారాలు మానుకోవా? పింక్ డైమండ్ మా దగ్గర ఉందన్నావు, మేము దొంగిలించామన్నావు, చెంపలేసుకొని కేసు వెనక్కి తీసుకున్నావు. బెట్టింగుల్లో కుర్రాడు చనిపోతే మా మీద, పార్టీ మీద అభియోగాలు చేసావు. 1-2 నువ్వు చేసిన అరాచకాలు తగుదునమ్మా అంట. మళ్ళీ ఇప్పుడు పీపీపీ విధానమే మేలని నీ పార్లమెంటు సభ్యుడే సంతకం పెట్టాడు. పార్లమెంటు స్థాయి సంఘం చాలా క్లియర్గా పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య చదువుకోవాలంటే లక్షల్లో కోట్లలో ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో పాటు ప్రైవేట్ కళాశాలలు కూడా ఏదైతే జిల్లా ఆసుపత్రులతో, బోధనా ఆసుపత్రులతో కలిసి పనిచేస్తే భారం తగ్గుద్ది, తక్కువ ఖర్చుతో వైద్య విద్యార్థులు తయారవుతారని వైద్య కళాశాలల నిర్వహణకై కేంద్రం పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సులు చేసి నీతి ఆయోగ్ 31 మంది ఎంపీలు సంతకాలు పెడితే నువ్విచ్చిన జీవోల ఆధారంగానే కదా ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు, 12 లక్షలు 25 లక్షలు ఇవాళ ఫీజులు పెరిగాయంటే నీ ప్రభుత్వ హయాంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ ఫీజులు కూడా పెరిగాయి. ఇవాళ నేను ఒకటే అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ మా మీడియా మిత్రులు కూడా ఉన్నారు. మన పక్కనే ఎయిమ్స్ మంగళగిరి ఉంది. ఈ కొద్ది కాలంలో ఎయిమ్స్ మంగళగిరికి 30,23,257 మంది వచ్చారు పేషెంట్స్. ఇన్పేషెంట్స్ 67,012 మంది, సర్జరీలు 7,073 అయినాయి. మన ఎయిమ్స్ మంగళగిరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొస్తే ఇవాళ వైసీపీ పరిపాలన 5 ఏళ్లలో 20 లక్షల మంది ఓపీ వచ్చారు. నీ 5 ఏళ్ల పరిపాలనలో మంచినీళ్ళు ఇవ్వటానికి చేతులు రాని జగన్ రెడ్డి సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. వైసీపీ నాయకులకి సమాధానం చెప్పండి. 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా మంచినీళ్ళు ఇవ్వటానికి ఎయిమ్స్కి నీ చేతులు రాలా. అక్కడ మెడికల్ కాలేజీ మెడికోస్ ఉన్నారు, నర్సింగ్ విభాగం ఉంది, 100 మంది పిల్లలు చదువుకుంటున్నారు, 20 లక్షల మంది పేషెంట్స్ వచ్చారు. 20 లక్షల మంది నీ 5 ఏళ్ల పాలనలో. మంచినీళ్ళు ఇవ్వటానికి ఎయిమ్స్కి చేతులు రాలా. చెట్టు నాటడానికి వెళ్తే అక్కడ సిబ్బంది అడిగారు, చంద్రబాబు నాయుడు గారు కట్టారు. కేంద్రం మంచి పేరు వస్తుంది కాబట్టి ఈ వాస్తవాలు బయటికి రాకూడదు. మంచినీళ్ళు ఇవ్వకపోతే పేషెంట్స్ వెళ్ళరు. అంత దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన నువ్వు ఇవాళ కలబోలి కబుర్లు చెప్తావా? మెడికల్ కాలేజీ పిల్లల్ని ఉద్ధరిస్తావా? పేదవాళ్ళని ఉద్ధరిస్తావా? దగ్గర ఇన్పేషెంట్లు
8,390 మంది ఇన్పేషెంట్లు 5 ఏళ్లలో ఉన్నారు. 3,753 సర్జరీలు అయినాయి. మంచినీళ్ళు ట్యాంకర్లు పెట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతో కృష్ణానది పక్కన ఎయిమ్స్ హాస్పిటల్కి, ఎయిమ్స్లో ఉన్న మెడికల్ కాలేజీ నర్సింగ్ పిల్లలకి ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కొచ్చి పోసుకున్నారు ఎయిమ్స్ హాస్పిటల్ నడపటానికి. నువ్వా జగన్ రెడ్డి మెడికల్ కాలేజీ సీట్ల గురించి మాట్లాడుతున్నావు, పీపీపీ విధానం గురించి మాట్లాడుతున్నావు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ చాలా స్పష్టంగా మొన్న నీ ఎంపీలు, నీ బాబాయ్ సుబ్బారెడ్డి నాయకత్వంలో సిబిఐ ఈడీ దొంగ నీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఎంపీలను తీసుకొని వెళ్ళాడు కేంద్ర మంత్రి దగ్గరికి. గడ్డి పెట్టారు, అక్షంతలు వేశారు. ఏవయా మా దగ్గరికి వచ్చి కాగితాలు ఇస్తున్నారు, బయటకు వచ్చి కాలేజీలు అమ్మేస్తున్నారు, సీట్లు అమ్మేస్తున్నారు. సాయం చేసావా జగన్ రెడ్డి? 108, 104 పీపీపీ విధానం మీద కాదా నడిచేదే? ఆరోగ్యశ్రీ కూడా అమ్మేశామని చెప్తావా? 108, 104 కూడా 5 ఏళ్ళు అమ్మేశామని చెప్తావా? చెప్పే శ్రీరంగ నీతులు, మాట్లాడే తప్పుడు మాటలు. పద్ధతులు మార్చుకో. ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. దోచుకున్న డబ్బుతో, నువ్వు ఖర్చు పెడతా ఉన్న కోట్ల డబ్బుతో ప్రజలను నమ్మించలేవు. ఓ పక్కన పోలవరం పనులు పరిగెడతా ఉన్నాయి. 5 ఏళ్ల నీ పాలనలో నాశనం చేసిన డయాఫ్రమ్ వాల్ ఇవాళ పూర్తయిపోయే పోలవరాన్ని ఇన్ని సంవత్సరాలు ఆలస్యమైంది. దీనికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి అహంకారం కాదా అని నేను అడుగుతున్నా. నీ మూర్ఖపు నిర్ణయం కాదా అని నేను అడుగుతున్నా. నీ తెలివి తక్కువ నిర్ణయం కాదా అని నేను జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. కావాలని గోదావరి తల్లికి వచ్చిన వరదల్ని డయాఫ్రమ్ వాల్ మీద పంపించి నిన్న బుద్ధి లేనాడు ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు రాజమండ్రిలో. 5 ఏళ్ళు మూసు కూర్చుంటాడు జగన్ రెడ్డి పరిపాలన చేసేటప్పుడు, తర్వాత బయలుదేరతాడు మళ్ళీ. ఇటువంటి దొంగలను కనిపెట్టాలని నేను ప్రజలను కోరుతా ఉన్నా. ఇవాళ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కుట్రల్లో కుతంత్రాలు చేయాలా, రెచ్చగొట్టాలా, అమాయకులైన ప్రజలను నమ్మించాలా.